హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అధ్యక్షతన జరిగిన కాన్ఫరెన్స్ లో రాజ్యసభ సభ్యుడు విల్సన్, జస్టిస్ ఈశ్వరయ్య, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పాల్గొన్నారు. విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీ కోసం 42% రిజర్వేషన్ల అమలుపై చర్చించారు నేతలు. ఈరోజు క్లియర్గా స్పష్టంగా చేసినాం ఏంటంటే జీవోల ద్వారా ఇది నిలవదు. ఇదివరకు మనకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 2018లో జీవో తెస్తే అది హైకోర్టు స్టే ఇచ్చింది. 50% నుంచి దాటకూడదని అన్నారు. అట్లానే మరి బీహార్ గవర్నమెంట్ ఒక చట్టం చేసి 50 నుంచి 65% చేస్తే అది కూడా బీహార్ హైకోర్టు కొట్టేసింది. తర్వాత 1962 నుంచి ఇప్పటి వరకు ఎన్ని చట్టాలు చేసినా కూడా మనము 9th షెడ్యూల్లో కలుపుకుంటే అది స్టే ఇచ్చినది 50% దాటకూడదు అన్నది. కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టినట్లయితే అది రాజ్యాంగ భద్రత వస్తుంది. దానికి ఆర్టికల్ 31C ప్రకారము అది ప్రాథమిక హక్కులలో వస్తుంది. ఇది నిజమైన బీసీ హక్కులను సాధించుకోవడానికే ఒక క్లారిఫై చేయడానికి అందరికీ అంటే సంశయాలను నివృత్తి చేయడానికి ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. ఎన్నో కేసులు లీగల్గా, సోషల్గా ఈ యొక్క సామాజికంలో నిరంతరం పోరాడి సమాజంలో ఒక సమగ్రమైన న్యాయము, ధర్మము. గతంలో కూడా చాలా రాష్ట్రాలు కూడా వాళ్ళ అధికారాలు, హక్కుల్ని వినియోగించుకొని జీవోలు ఇవ్వడం జరిగింది, రిజర్వేషన్లు పెంచుతూ. ఆ జీవోలను హైకోర్టులు, సుప్రీంకోర్టులు అవి రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి కొట్టివేయడం కూడా జరిగింది. కాబట్టి రాజ్యాంగ విరుద్ధంగా లేకుండా ఏ విధంగా రక్షణలు పొందాలనే ఉద్దేశంతో ఈరోజు కొంతమంది రాజ్యాంగ నిపుణుల్ని, అదేవిధంగా ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ను పిలవడం జరిగింది. వారి సలహాలు, సూచనలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళు 50% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తున్నారు, 18% ఎస్సీలకు, 1% ఎస్టీలకు, 69% రిజర్వేషన్ అమలు పరుస్తున్నారు. మరి భారతదేశంలో తమిళనాడు కూడా ఒక భాగమే కదా, అంతర్భాగమే కదా. భారత రాజ్యాంగం మనకెంత వర్తిస్తుందో తమిళనాడుకు కూడా అదే విధంగా వర్తిస్తుంది కదా. మరి ఆ ఒక్క రాష్ట్రం ఏ విధంగా 50% సాధించుకోగలిగింది బీసీలకు? సో వచ్చిన వక్తలు కూడా ఏమంటున్నారంటే ఖచ్చితంగా 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ అయినట్టయితే రక్షణ దొరుకుతుంది, రేపు కోర్టులు కూడా ఏం చేయజాలవు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది 9th షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన ప్రొటెక్షన్ ఉంటుందా, కొట్టేయచ్చు కదా సుప్రీంకోర్టు అంటే. ఇప్పటివరకు సుప్రీంకోర్టు 9th షెడ్యూల్లో పెట్టినటువంటి యాక్ట్లలో ఒక్కటి కూడా కొట్టివేయడం జరగలేదని చెప్పి ఇంతకుముందు మాట్లాడిన వక్తలు కూడా చెప్పారు. ఒకటి. రెండవది, ఎప్పుడు 9th షెడ్యూల్లో పెట్టింది కొట్టేస్తారు, అది భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొట్టేస్తారు. కానీ ఇదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జిలు ఈ రిజర్వేషన్లు భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు వ్యతిరేకం కాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న వక్తలు ఏమో అభిప్రాయపడ్డారంటే అది కొట్టివేయడం కూడా సాధ్యం పడదు. ఆల్రెడీ తమిళనాడు 32 సంవత్సరాల నుంచి ఎంజాయ్ చేస్తుంది. సో మనం కూడా ఆ పద్ధతిలో పోతే మనకు కూడా రక్షణ దొరుకుతుందనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు.